రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్నటి పార్లమెంట్లో రెండు హైలైట్స్ ఉన్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ ప్రసంగ వివాదం. రెండోది, రాజ్యసభలో సదానందన్ మాస్టర్ యొక్క మెయిడెన్ స్పీచ్. ఈ రెండు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రాహుల్ గాంధీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ ఆ, ఎప్పుడు పార్లమెంట్లో ఎప్పుడు వివాదస్తుడే, అది వేరే విషయం. ఎందుకు ఇది వివాదమైంది? ఒకటి, రాహుల్ గాంధీ క్యారవాన్ మ్యాగజైన్లో వ్యాసాన్ని కోట్ చేశాడు. అసలు ఫస్ట్ క్యారవాన్ మ్యాగజైన్ క్రెడిబిలిటీ ఏంటి? క్యారవైన్ మ్యాగజైన్ ఆ సంపాదకుడు విదేశీ నిధులు తీసుకున్నాడని చెప్పి ప్రభుత్వం ఆరోపించడం కాక నాకు గుర్తుండి జైలుకు కూడా వెళ్ళాడు. సహజంగా ఆయన కక్ష ఉంటుంది ప్రభుత్వం మీద. ఎప్పుడు యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ బీజేపీ వ్యాసాలే అదేదో నిజమైన పద్ధతుల్లో జరిగినట్టుగా రాస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా క్యారవాన్లో. సో అదొక ప్లాట్ఫామ్ అయిపోయింది దానికి. సో ఓకే, దాని గురించి కాదు. అసలు సమస్య ఎక్కడొచ్చింది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకు ఇది రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అబ్జెక్షన్ పెట్టారు? నాకు కూడా అనిపించింది ఒక్క నిమిషం. ఏంటంటే అది చూసిన తర్వాత ఏమవుతుంది రాహుల్ గాంధీ మాట్లాడితే? మోడీని గురించి, రాజ్నాథ్ సింగ్ని గురించి ఏదో 4 లైన్లు దాంట్లో ఉందని చెప్పి పుస్తకంలో చదువుతున్నాడు. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఆ పుస్తకం పబ్లిష్ కాలేదు అనేది. పబ్లిష్ కాని పుస్తకాన్ని గురించి ఎలా కోట్ చేస్తాడనేది. అంటే అథెంటికేటెడ్ సోర్స్ కాదు. జనరల్ నరవానే అని చెప్పి చెప్తున్నా జనరల్ నరవానే పుస్తకం పబ్లిష్ అయినప్పుడే దాన్ని కోట్ చేయగలం. ఇంకొకటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే పుస్తకం పబ్లిషింగ్ జనరల్ బుక్స్ వేరు, ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కనుక రిటైర్ అయితే వాళ్ళు ఏదైనా పుస్తకం రాసేటట్టయితే మాత్రం అది ఆర్మీ తిరిగి పరిశీలించి సిగ్నల్ ఇస్తేనే అది పబ్లిష్ అవుతుంది. ఇది మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనే ఇదే పద్ధతి. ఏదో మోడీ ఇక్కడ చేస్తున్న అమెరికాలో కూడా ఇదే పద్ధతి. ఎందుకనంటే వాళ్ళు నిన్నటిదాకా ఆర్మీ రహస్యాలు తెలిసిన వ్యక్తులు. వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తున్నారు, ఇందుట్లో బయటికి చెప్పకూడనటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎవరు చెప్పగలరు? ఆర్మీ మళ్ళీ వెట్టింగ్ చేస్తుంది దీన్ని. ప్రదేశంలో జరిగే పని ఇది, ఒక భారత్లోనే కాదు. కాబట్టి జనరల్ పుస్తకాలు వేరు, ఆర్మీ పుస్తకాలు వేరు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అయినా కాంగ్రెస్ గురించి నీతులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇండియో చైనా వారిని గురించి రాసినటువంటి పుస్తకం వెరీ ఫేమస్ బుక్. ఎన్నాళ్ళు బ్యాన్ చేశారు దాన్ని? మరి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాబట్టి కాంగ్రెస్కి మోరల్ హై గ్రౌండ్ లేదు ఈ ఇష్యూలో. కాకపోతే నా పాయింట్ అలా ఒక్కటే ఉంది, అసలు రాహుల్ గాంధీకి అసలు ఆ క్రెడిబిలిటీ ఉందా? ఎందుకు ప్రభుత్వం అంత ఓవర్ రియాక్ట్ అయింది? నా పాయింట్, వాళ్ళు ప్రిన్సిపల్ ప్రకారం టెక్నికల్గా ప్రభుత్వాన్ని కరెక్టే, ఎందుకంటే అథెంటికేటెడ్ సోర్స్ కాదు. క్యారవాన్ మ్యాగజైన్ అథెంటికేటెడ్ సోర్స్ కాదు. జనరల్ నరవైనని కోట్ చేస్తున్నారు కదా. జనరల్ నరవైన పుస్తకం పబ్లిష్ అయినప్పుడు అది వెరిఫైడ్ ఫ్యాక్ట్ కింద ఎలా తీసుకుంటారు? వెరిఫైడ్ ఫ్యాక్ట్సే లోక్సభలో పెట్టగలవు, రాజ్యసభలో అయినా. సింపుల్. కాబట్టి టెక్నికల్గా ప్రభుత్వాన్ని కరెక్ట్, కానీ వ్యూహాత్మకంగా తప్పు చేసిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి పెద్ద క్రెడిట్ లేదు మార్కెట్లో, అంటే జనంలో. ఆయన చెప్పినా దాన్ని కౌంటర్ చేసే సత్తా ప్రభుత్వానికి ఉంది. అంటే అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం. కాకపోతే నా పాయింట్ ఏంటంటే దానివల్ల ఏంటి, లేనిపోని కొంత సానుభూతిని తెచ్చుకోవటానికి ప్రయత్నం జరిగింది రాహుల్ గాంధీ. ఎలా అరికెడతారు? నిజంగా కూడా ఒకే రూల్ ఉన్నా కూడా ఇంతకుముందు కూడా లోక్సభలో ఎన్నోసార్లు ఇలా కోట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పుస్తకాలని, గ్రంథాలని కోట్ చేసినటువంటి లేవా అంటే అది కరెక్ట్ కాదు.
అది నాకెందుకనో నేరేటివ్ రాంగ్గా వెళ్ళింది అనిపిస్తుంది. ఇదే ప్రభుత్వం ఆయన మాట్లాడించిచ్చే తర్వాత ఘాటైనటువంటి రిప్లై, చెంపపెట్టుగా రిప్లై ఇచ్చుంటే జనానికి కూడా చాలా ఇదిగా ఉండేది. ఎందుకంటే ఇవన్నీ కనపడవండి జనానికి. అరే ఆయన మాట్లాడుతుంటే మాట్లాడటం ఆపేశారు అంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించరు. సో ఇక్కడ వ్యూహాత్మక తప్పిదమేమోనని నాకు అనిపిస్తాం. చివరిగా ఒక మాట చెప్తానండి. అసలు ఆ పుస్తకంలో జనరల్ నరవణే రాసినటువంటి పుస్తకం అని చెప్పే దాంట్లో ప్రభుత్వాన్ని పైకెత్తాడు, ఆకాశానికి ఎత్తాడు ఆయన. మోడీ, రాజ్నాథ్ సింగ్ ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని రాశాడు. ఈ కాంటెస్ట్ వేరు. కాంటెస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు పొలిటికల్ లీడర్షిప్ ఏం డెసిషన్ తీసుకుంటుందండి, అది వాళ్ళే తీసుకోవాలి. అది మనం మిలిటరీ ఎక్స్పర్ట్స్ కాదు, రాజకీయ నాయకులు ఆ డెసిషన్స్ తీసుకునే వాళ్ళే కాదు. వాళ్ళు ఆలోచించి మళ్ళా జనరల్ నరవణేకి చెప్పారు, మీరు ఏది కరెక్ట్ అనుకుంటే తీసుకోమని చెప్పారు. ఆయనే రాశాడు. తర్వాత ఆ 4 లైన్లే పట్టుకుంటున్నాడు రాహుల్ గాంధీ, మిగతాది మొత్తం చెప్పట్లేదు. కాబట్టి ఆ పుస్తకం నిజంగా చెప్పాలంటే కోర్స్ మనకు తెలియదు ఏ విషయాలు దాంట్లో పబ్లిష్ చేయకూడని ఉన్నాయి అనేది, ఇది ఒక్కటే అయి ఉండకపోవచ్చు, ఇంకా చాలా కూడా ఉండొచ్చు. మిలిటరీ వెట్టింగ్ అనేది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. అసలు ఒక ఎల్ఓపి అనేటువంటి వ్యక్తి చాలా బాధ్యతగా ప్రవర్తించాలి. మిలిటరీ బుక్స్, మిగతా బుక్స్ వేరు. మిలిటరీ బుక్స్ దేశ రహస్యాలకు సంబంధించి, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి దాని మీద వివాదాల్లోకి వెళ్ళకుండుంటే హుందాగా ఉంటుంది. కాకపోతే రాహుల్ గాంధీకి హుందాతనం లేదు. అటువంటిప్పుడు వీళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ అడాప్ట్ చేసి ఉంటే ప్రభుత్వం ఇంకా బాగుండేది అనేది నా ఒపీనియను. ఇది ప్రజల్లోకి ఎట్లా వెళ్ళిందంటే ప్రభుత్వం అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయి ఆయన ఆపిందనేటువంటిది వెళ్ళింది. ఇది ప్రభుత్వం ఈ వ్యూహాత్మక తప్పిదం చేసిందేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ప్రభుత్వం గట్టిగా తిప్పి కొట్టగలిగి ఉండేది. సరే, ఇదే కాంటెస్ట్లో మనం రాజ్యసభలో జరిగినటువంటి సంఘటన కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఇటీవల నామినేట్ అయినటువంటి సదానందన్ మాస్టర్, కేరళ నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ, బేసికల్లీ ఆయన బీజేపీ. ఆయన మోడీ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఎందుకంటే ఆయన మిగతా ప్రొఫెషన్స్లో కూడా ఎక్స్పర్టైజ్, మంచి టీచర్ ఆయన. ఆయన కళ్ళ మీద నీళ్లు వస్తున్నాయి. ఎందుకనంటే ఆయన 31 సంవత్సరాల క్రితం కాళ్ళు పోగొట్టుకున్నాడు. సిపిఎం కార్యకర్తలుగా పిలువబడే వ్యక్తులు బస్సులో నుంచి దించి కాళ్ళు నరికేశారు. ఆయన జీవితం అయిపోయింది అనుకున్నారు. ఇవాళ అటువంటి వ్యక్తికి మోడీ రాజ్యసభలో సీట్ ఇవ్వటం అనేది రియల్లీ అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. దాంతోపాటు ఆయన మాట్లాడిన పద్ధతి చూసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రసంగం. మేడెన్ స్పీచెస్లో ఎంతమంది మేడెన్ స్పీచెస్ ఇంప్రెసివ్గా చేశారో నాకు తెలియదు, కానీ సదానందన్ మాస్టర్ మాత్రం అద్భుతంగా, అసలు ఆయన మాడ్యులేషన్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఆయన కంటెంట్, దేశభక్తియుత ప్రసంగాన్ని మేడెన్ స్పీచ్కి ఎంచుకోవటం అనేది అద్భుతంగా ప్రసంగించాడు సదానందన్ మాస్టర్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి అసలు సదానందన్ మాస్టర్ మాట్లాడిన దానికి లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన దాన్ని పోల్చి చూసుకుందాం. ఒకే రోజు జరిగినాయి రెండు. ఆయనేమో ఎలా దేశభక్తిని పెంచి ఎట్లా జాతిని దేశభక్తితో రగులుకోవటానికి ఏ పద్ధతుల్లో ఆయన ప్రసంగం ఉంది. ఇటువైపు రాహుల్ గాంధీ ఏ విధంగా దేశాన్ని అప్రతిష్ట పాడు చేయటానికి ఆయన ప్రసంగం ఎంచుకున్నాడు. ముఖ్యంగా చైనాకి ఉపయోగపడే విధంగా అది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఓన్లీ 4 లైన్స్ ఆ బుక్లో కోట్ చేసి మాట్లాడాలని ప్రయత్నించడం అనేది, మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న రాహుల్ గాంధీ మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన సదానందన్ మాస్టర్ ప్రతి ఒక్కరూ 2 ప్రసంగాలు చూసి పోల్చి చెప్పండి, అది నా కోరిక. ఎందుకనంటే కాంగ్రెస్ ఇవాళ అసలు రాహుల్ గాంధీ
చైనా దీని మీద మాట్లాడటం అంటే అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. వాళ్ళ పార్టీయే కదా. ఏం జరిగింది? పంచశీల వద్దు, మోసం చేస్తుంది చైనా అని ఎవరు మాట్లాడలా. రామ్ మనోహర్ లోహియా లాంటి గొప్ప దేశభక్తియుత సోషలిస్టు మాట్లాడాడు. ఎంతోమంది, అంబేద్కర్ చెప్పాడు, ఎంతోమంది చెప్పారండి. అసలు మీరు చైనాతోటి మరీ దగ్గరికి వెళ్తున్నారు, క్లోజ్గా వెళ్ళొద్దు అని చెప్పిన వాళ్ళే అందరూ కూడా. వినకుండా నెహ్రూ చైనాతోటి క్లోజ్గా వెళ్ళాడు. చివరికి ఆయనకు అప్పటికి అర్థమైంది ఆక్సాయిచిని ఆక్యుపై చేశారనేది. తెలుసుకున్న తర్వాత పార్లమెంట్లో బుకాయిస్తాడు. బ్లేడ్ ఆఫ్ గ్రాస్, గడ్డి పరక కూడా మొలవదు అంటే అర్థం ఏంటి? తీసుకున్నా పర్వాలేదని ఒప్పుకున్నాడు. ఎన్ని వేల కిలోమీటర్లు చైనా ఆక్యుపై చేస్తే అటువంటి మకిలి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇండో చైనా సరిహద్దును గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వాదాలు వల్లించినట్టు కాకుండా ఏంటి ఎన్నో ఉన్నాయి నేను చెప్పాల్సి వస్తే వాళ్ళు చేసినటువంటి. కాకపోతే ఏంటంటే ఆ జనరల్ నర్వాణే రాశాడు చివరికి, ఎప్పుడూ లేనిది చైనాను ఓడించాము గల్వాన్లో అని. అంతకన్నా ఏం కావాలంటే హై పీక్ని ఆక్యుపై చేసింది భారత సైన్యం, స్పెషల్ ఫోర్సెస్. ఇవన్నీ ఆ పుస్తకంలోనే ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఉన్న మంచిని తీసుకో రాహుల్ గాంధీ. అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఏదో 4 లైన్లు చేసి దాన్ని ఏదో అప్రతిష్ట పాడు చేయాలని భారత్ని కానీ లేకపోతే ఇక్కడున్న రాజకీయ నాయకత్వాన్ని జనరల్ నర్వాణే పొగిడాడు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో ఎప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల. ఈయన మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఆర్మీకి. ఆ రోజే కాదు, ఆపరేషన్ సింధూర్లో కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. రాహుల్ గాంధీ ఎప్పుడు తప్పుడు అడుగులు వేస్తుంటాడు. మోడీని పర్సనల్గా అటాక్ చేయటం అనేది ఆయన వ్యూహాత్మక తప్పిదం, మరొక తప్పిదం చేశాడు. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వం రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఘాటైన సమాధానం చెప్పుంటే అది మరింత కరెక్ట్ స్ట్రాటజీ అయి ఉండేది అనేది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.